ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు వాక్యాన్ని ధ్యానించుకుందాం. కీర్తనలో 1:3 అతడు నీటి కాలువల యొరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలించు చెట్టు వలె నుండును. అతడు చేయును అంతటియు సఫలమగును. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అతడు చేయును అంతయు సఫలమవుతుందని. ఈరోజు దేవుడు మన జీవితంలో మనం ఏ పని చేసినా దేవుడు మనల్ని ఆశీర్వదించాలని, మనం ఏది చేసినా దాంట్లో విజయాన్ని చూడాలని ఆశపడుతున్నాడు. అందుకే ఆ పై వచనాలలో అది ఒక చెట్టుకు పోలుస్తున్నాడు మనిషిని. ఆ చెట్టు ఎక్కడ ఉంటే అది ఫలిస్తుందో మనం కూడా అలాంటి జీవితం కోరుకుంటున్నాడు. ఒక ఏరు పారుతున్న ఆ ఒడ్డున ఈ ఒడ్డున ఒక చెట్టును నాటితే ఆ చెట్టు ఏర్లు ఎప్పుడు నీళ్లు వెళ్తున్నప్పుడు ఆ చెట్టు ఫలిస్తుందంట. చెట్టు ఫలిస్తుందంట. ఎందుకంటే ఆ నీరు ఉన్నందువలన అది ఎప్పుడు ఎండిపోకుండా దాని ఆకులు పచ్చగా ఉంటుందంట. ఆ కాలం ఏ కాలంలో అది ఫలించాలో ఆ కాలంలో అది ఫలిస్తుందంట. మన జీవితంలో కూడా మరి దేవుడు అటువంటి కోరిక కోరుకుంటున్నాడు. ఆ నీరు అంటే యేసుప్రభుని పోలిక ఉంది. ఎప్పుడైతే యేసుప్రభుని మనం ఆహ్వానిస్తామో, యేసుప్రభుతో మనం సహవాసం కలుగుంటామో, మన జీవితంలో మనం ఏదైతే కోరుకుంటామో, ఏదైతే అవసరమో ప్రతిదీ దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అందుకే మనం దేవుడితో సహవాసం కలిగి ఉండాలి, దేవుడితో అనుబంధం కలిగి ఉండాలి. ఎప్పుడైతే దేవుడితో సహవాసం కలిగి ఉంటామో ఆ ఫలాన్ని మనం చూడగలుగుతాము. మరి దేవుడితో సహవాసం కలిగి ఉండాలంటే ఆ పైన 2 వచనాలు చూసినట్లయితే 1 దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గంలో నిలవక, అపహాసులు కూర్చొని చోట కూర్చోకూడదు అంటే. చూడండి, మనం దేవుడితో సహవాసం కలిగి ఉండాలంటే దుష్టులతో సహవాసం ఉండకూడదు, అపహాసుల చోట మనం కూర్చోకూడదు. అంటే చూడండి, దుష్టులు అంటే ఏదో ఒక పన్నాగం వేస్తూ ఉంటారు, ఏదో ఒక ప్లాన్ వేస్తూ చెడు కార్యాలు చేస్తుంటారు, సమయాన్ని వ్యర్థంగా పోనిస్తుంటారు. అపహాసులతో వీళ్ళతో మాట్లాడుతూ వెట్కారంగా మాట్లాడుతూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అటువంటి దగ్గర దేవుడు మనతో సహాయం చేయడు. పాపుల మార్గంలో నడవకూడదు అంటే పాప ఆలోచనలు, పాప తలంపులు, ఈ లోకంలో చెడ్డక్రియల నుంచి మనం వేరుపడాలంటే దేవుడితో సహవాసం కలగాలి. ఎలా దేవుడితో సహవాసం కలగాలంటే 2వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుతూ దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడంట. ఎవరిని ఆశీర్వదిస్తాడంటే, మరి ఎవరైతే దేవుడి వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తారు. ఎలా ధ్యానించాలి? ఆనందంతో. కొంతమంది చదువుతారు బైబిల్, ఏదో చదవాలి, ఏదో ఉదయం పోత చదువుకోవడం కాదు, కానీ దేవుణ్ణి మనసారా ఆ జీవ గ్రంథాన్ని చదువుతూ దాని ప్రకారం నడుస్తున్నప్పుడు దేవుడు మనకి తోడై ఉండి ఎలా అయితే ఆ చెట్టు ఎలా అయితే పచ్చగా ఉంటుందో, ఎలా అయితే అది ఫలిస్తుందో మన జీవితంలో కూడా దేవుడు అలాంటి ఫలము ఇస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. అటు కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.